సో హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేశారు కదా. సో నేను బిగ్ బాస్ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సో అందులోనూ ఇప్పుడున్న బిగ్ బాస్ వచ్చి 24 hours నాన్ స్టాప్ అండి. సో దానికి నేను ఈ బిగ్ బాస్ సీజన్లో కూడా వీడియోస్ చేయబోతున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మస్తీ గురించి. మార్నింగ్ మస్తీలో మనకి ½ అవర్ ఉంటుందండి. ఈవినింగ్ వచ్చి ½ అవర్ ఉంటుంది. ఈవినింగ్ కూడా నేను రివ్యూ ఇస్తానండి. సో మార్నింగ్ వచ్చేసరికి ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ అని కొత్తగా పెట్టారు. వారియర్స్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి సీజన్స్ 1 నుంచి 5 సీజన్స్ వరకు వచ్చిన వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ వారియర్స్గా తీసుకున్నారు. సో ఇప్పుడు ఈరోజు వచ్చి వారియర్స్ అండ్ మనకి ఛాలెంజర్స్ మధ్య నామినేషన్స్ అనమాట. నామినేషన్స్ ఎలా చేస్తారు, ఇద్దరిని చేస్తారు కదా, అలాగే ఇలాగ #, అని చెప్పి ఛాలెంజర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఛాలెంజర్స్ వచ్చి వారియర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఛాలెంజెస్ అందరూ కూడా చాలా బోల్డ్గా ఉన్నారు. సో కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు అనమాట. ఆర్జేకి చైతు తెలుసు, బిందు చాలా సినిమాల్లో ఉంది. సో కొంతమంది తెలుసు అనమాట. కొంతమంది కొంచెం సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మోడల్స్ ఇలా కొంతమంది వచ్చారనమాట. ప్రతి ఒక్కరి గురించి మనం సపరేట్గా వీడియో చేద్దామండి. వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీ అంతా కూడా నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను తెలుసుకొని మీ అందరికీ నేను షేర్ చేస్తాను అనమాట. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే వారియర్స్లో ఇద్దరిని ఛాలెంజెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నామినేట్ చేయాలండి. సో ఒకటి వచ్చి ఎంటీ ఉంటుందండి #. సో అందులో వీళ్ళు ఏదైనా రాసుకోవచ్చు. ఇంకోటి వచ్చి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చుంటారు అన్నమాట. అగ్రెసివ్, ఓవర్ యాక్టింగ్, ఓవర్ కాన్ఫిడెంట్, డ్రామా క్వీన్, డ్రామా కింగ్, బియాస్ అదే ఇలా చాలా వచ్చింటాయి అనమాట. వీళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో, వాళ్ళ రీజన్ ఏది ఉంటుందో వాటికి సెట్ అయ్యేటట్టుగా వాళ్ళు బోర్డు వేయాలండి, మెడలో #. వేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ యాంకర్ శివతో స్టార్ట్ చేశారు. యాంకర్ శివ వచ్చేసరికి సరియుని ఫస్ట్ నామినేట్ చేశాడండి, అగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పి. సో తర్వాత మొహమ్మద్ ఖాన్ కూడా అగ్రెసివ్ అని రాసి తన బోర్డు మీద వేశారు. సరియు కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, తనని కలబెడితే కొంచెం ఎక్కడ రియాక్ట్ అవుతుంది. సో తన యాటిట్యూడ్ అగ్రెసివ్గా ఉంటుందని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొహమ్మద్ ఖాన్తో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ మొహమ్మద్ ఖాన్ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునింది, నాతో ప్రాబ్లం మీద అలా ఉంటుంది, బట్ నాకు నీతో ప్రాబ్లం ఉంటేనే కదా నేను అలా ఉంటాను అని లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సంథింగ్ ఇట్లాగా రీజన్స్ చెప్పారు. తర్వాత మిత్ర వచ్చేసరికి మిత్ర గురించి చెప్పాలంటే నాకు ఈరోజు అనిపించింది, ఈరోజు కాదు తను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. మిత్రను చూస్తే కొంచెం ఓవర్గా చేస్తుంది. తనకు అసలు నిల్ నాలెడ్జ్తో వచ్చింది, బట్ ఏం చాలా తనకు అర్థం కాకుండా ఉండింది. సో నామినేషన్స్లో కూడా సేమ్ అలానే చేసింది, బట్ ఓవర్గా ప్రవర్తించడం అట్లా అనిపించింది నాకు. శ్రీ రపస్క తన పేరు. సో తను నాకు ఫుల్ అగ్రెసివ్ యాటిట్యూడ్ పర్సన్తో ఉంది. సో తను అండ్ ప్లస్ ఈఎంఐ ఇద్దరు కూడా కొంచెం ఓవర్గా చేస్తున్నారు అనిపించింది. సో మిత్ర వచ్చి ఫస్ట్ ఆర్యానాని నామినేట్ చేసింది. బాండింగ్ లేదు వాళ్ళిద్దరు మధ్య అని చెప్పి ఆర్యానా ఫటాఫట్ ఇచ్చేసింది. ఎలా అంటే బాండింగ్ లేదని చెప్పి నన్ను ఎలిమినేట్ చేస్తూ ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటే బాండింగ్ ఎలా వస్తుంది. సో నువ్వు బాండింగ్ అని నామినేట్ చేస్తే నేను ఎప్పటికీ కూడా నేను ఒప్పుకోను ఈ సీజన్స్లో చెప్పింది అనమాట. సో తర్వాత నటరాజ్ మాస్టర్ని తను ఎందుకు చాలాసేపు ఆలోచించింది. బయాస్ నేను 24 hours లైవ్ కూడా చూశానండి. సో రెండింటిని కలుపుకొని ఒక అనాలిసిస్తో చెప్తున్నాను మీకు. సో అందులో జరిగిన దాని ప్రకారం చాలాసేపు చూసింది. తనకి ఏం చెప్పాలో, ఎలా నామినేట్ చేయాలో తెలియదు. ఫస్ట్ చెప్పుంటుంది. సో నేను ఎవరికైనా ఇది నా ఫస్ట్ నామినేషన్. సో నేను ఎవరినైనా కూడా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్ సారీ అని చెప్పి, తప్పు చేస్తుంటే సారీ అని చెప్పి చెప్పింది. సో నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసింది, బట్ తన రీజన్కి తను పెట్టిన బోర్డుకి సంబంధం లేకుండా అసలు తను చెప్తున్న రీజన్ నాకు కూడా అర్థం కాలేదు. తను ఏంటంటే నటరాజ్ మాస్టర్ ముందే తెలిసినట్టుగా మీరు ఇది కాదు మాస్టర్, మీరు ఇంకోలా ఉండాలి, మీరు మీ ఒరిజినాలిటీ కాదు ఇది, మీరు ఫేక్గా ఉన్నారంటుంది, బయాస్ అంటుంది. సో తనకి కన్ఫ్యూజన్ లేదు. సో ఇదే అనమాట. తేజు కూడా అనింది, నువ్వు చెప్పిన దానికి నువ్వు పెట్టిన బోర్డుకి సంబంధం లేదు, బయాస్డ్ మీనింగ్ వేరుంటుంది. సో నేను లైవ్లో చూసిన ప్రకారం అంటే వేరే బోర్డు మార్చుకోమని కూడా చెప్తారు వాళ్ళు. సో వారియర్స్, బట్ ఫైనల్లీ తను బయాస్డ్ అని పెట్టేసి నామినేట్ చేస్తున్నారు నటరాజ్ మాస్టర్ని. సో తర్వాత ఆర్య చేతు వచ్చి
హమీదాని నామినేట్ చేస్తాడు విత్ ఎందుకు అంటే నో వైబ్స్, అంటే నెగిటివ్ వైబ్స్ కాదు, నో వైబ్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. బట్ హమీదా కూడా తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చింది. సో నేను అలా ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను, అందరితో ఎలా ఉంటాను అలానే ఉన్నాను, వైబ్స్ని క్రియేట్ చేసుకుంటాను. ఒకే రోజు 3 days అయి ఉంటుంది వాళ్ళు వచ్చి. సో వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ని ఇరిటేటింగ్ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఈరోజు రచ్చ స్టార్ట్ అయింది ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 daysలో చైతుని నటరాజ్ మాస్టర్ కొంచెం బాడీ షేమింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. చైతు నన్ను బాడీ షేమింగ్ చేశాడు, సో మీరు తినే ప్రతిదీ కూడా ఎక్కువ తింటున్నాను, ఫుడ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీరు లాగున్నారు అన్నట్టుగా నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు అని చెప్పి నామినేట్ చేసినారు. సరే ఇంకా నటరాజ్ మాస్టర్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అందరు కలిసి నన్నే నామినేట్ చేస్తున్నాడు. ఇంకా మామూలుగానే ఆయన ఇంతకుముందు మనం సీజన్స్లో చూసుకున్నట్లయితే ఎవరు ఆయన పట్టించుకోకపోయినా ఆయనే పట్టించుకుంటున్నారు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఒక థాట్తో ఆయన అనాలిసిస్ చేస్తుంటాడు, ఓవర్ అనాలిసిస్ వెళ్తూ ఉంటాడు. ఇంకా దాంతో వీళ్ళందరూ ఎలాగ టార్గెట్ చేసేసరికి టార్గెట్ కాదు, ప్రతి ఒక్కరు ఇంకా తనకే వేసేసరికి ఆయనకి ఇంకా అంటే ఇంతకుముందు ఉన్న నటరాజ్ మాస్టర్కి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ టోటల్గా అయితే డిఫరెంట్ అవ్వరు కదా. సో తను ఇంకా కొంచెం డ్రామా సీన్స్ జరిగాయి అనమాట, కొంచెం బాగా క్లాషెస్ వచ్చాయి. ఇక్కడితో రచ్చ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అజయ్ వచ్చి నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేశాడు. మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంతకుముందు నిన్నటి ఎపిసోడ్ నేను చూసానండి. నిన్నటి ఎపిసోడ్ నేను వీడియో చేయలేదు. నిన్నటి ఎపిసోడ్లో ఈవినింగ్ చెప్పిన దాని ప్రకారం క్యాప్టెన్స్కి ఛాలెంజెస్ ఇంటర్వ్యూ పెడతారనమాట. క్యాప్టెన్ ఎవరు అవ్వాలి, క్యాప్టెన్ వచ్చి ఇంతకుముందు సీజన్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎలా పెట్టుకోవాలి, హౌస్ అంతా కూడా ఎలా ఉండాలని చెప్పి వాళ్ళకి అది సపరేట్గా మీకు ఎప్పుడైనా వీడియో చేస్తాను. క్యాప్టెన్కి ఎవరైతే అర్హులో వాళ్ళంతా కూడా చెప్పాలన్నమాట. మేము క్యాప్టెన్గా వాటికి రోల్స్ ఉంటాయి, మేనేజర్ పోస్టు, ఇలాగ షెఫ్లో 4 పోస్టులు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారనమాట, జాబ్ ఇంటర్వ్యూ లాగా. అది వచ్చి ఛాలెంజెస్ చేస్తారు. సో జాబ్కి వచ్చే వాళ్ళు వచ్చి వీళ్ళు వారియర్స్ అనమాట. అందులో అఖిల్, హరియానా వీళ్ళంతా కూడా కొంచెం వాళ్ళొక చెప్పారనమాట. వాళ్ళు ఇంటర్వ్యూ కోసం అంటే ఈ పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అప్పుడు నటరాజ్ మాస్టర్ కొంచెం ఓవర్గానే చేశారు నేను చూసిన ప్రకారం. లేదు తనకే అంతా తెలుసు అన్నట్టుగా ప్రవర్తించాడు. అది ఇక్కడ ఛాలెంజెస్కి అసలు నచ్చలేదు. సో ఇక్కడ పర్టికులర్గా దాన్ని అజయ్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇంటర్వ్యూలో మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మీరు ప్రవర్తించారని చెప్పి నామినేట్ చేశారు అనమాట. సో శ్రీ రపస్కా వచ్చి డ్రామా క్వీన్ అని చెప్పి హర్యానాకి చేసింది. ఇంటర్వ్యూలో యాక్చువల్లీ హర్యానా కొంచెం చిన్న ఒక ఫన్ క్రియేట్ చేయాలని చెప్పి తను ఒక పేదింటి అమ్మాయి ఇంటర్వ్యూ కోసం వస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న టాపిక్ ఎంటర్టైన్మెంట్ చేసింది. సో వీళ్ళిద్దరికి నాకు తెలిసి ఒక 2-3 days వచ్చినప్పటి నుంచి కొంచెం క్లాష్ ఉన్నట్టుంది. యాటిట్యూడ్స్ 2 సెట్ కాలేదు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఎదురు పెడితే కొట్టుకుంటూ ఉంటున్నారు అనమాట. సో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది, అప్పుడు కూడా కొంచెం చిన్నగా జరిగింది. సో ఇది ఇప్పుడు బస్ట్ అయింది నామినేషన్స్లో. ఇంకా అవ్వబోతుందేమో అనిపిస్తుంది, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా చాలా గొడవలు జరిగిపోతాయేమో అనిపిస్తుంది. సో డ్రామా క్వీన్ నువ్వు అంత పర్ఫార్మెన్స్ ఉపయోగపెట్టే బాగును అని తినడం, తను కూడా హర్యానా షీఈస్ బోల్డ్. ఆల్రెడీ మనం చూసాం తన్ని. ఎస్ తను అంటే ఒక పర్సన్ ఒకేలా ఉండలేరు కదా, సో మల్టీగా ఉంటారు. సో తను ట్రై చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఈ చిను చాలా యాటిట్యూడ్గా ప్రవర్తించింది శ్రీరపస్కా. సో ఇక్కడ నామినేషన్స్లో కూడా అదే మెన్షన్ చేసింది, నేను ఇలానే ఉంటాను, ఇది నా పర్సెప్ట్, నీ ఇష్టం, నువ్వు నామినేట్ చేయడం తప్పనట్లేదు, బట్ దిస్ ఇస్ నాట్ ఏ ఫెయిర్ నామినేషన్ అని చెప్పేసింది అనమాట. సో తర్వాత వచ్చి అనిల్ వచ్చి నటరాజ్ మాస్టర్ని ఫస్ట్ చూస్ చేసుకున్నాడు. మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటారంటే మమ్మల్ని మీరు ఛాలెంజెస్ ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నోళ్ళలాగా మీరు మాత్రం బాగా కొంచెం రెస్పెక్ట్ లేని వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు అని చెప్పి నటరాజ్ మాస్టర్ని ట్యాగ్ ఇచ్చారు. నెక్స్ట్ సరియోకి వచ్చి స్టెబాన్ అంటే అగ్రెసివ్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. మిమ్మల్ని అసలు కలబెడితే అక్కడ మీరు గొడవకు వచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ వచ్చి బిందు వచ్చి అఖిల్ని నామినేట్ చేసింది. అఖిల్ వచ్చి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అండ్
కంట్రోలింగ్ ఎక్కువ చేస్తాడు. నీ వల్లనే టాస్క్ అనేది స్పాయిల్ అయిపోయింది, స్పాయిలర్ నువ్వు, టాస్క్ అదే వర్క్ స్పాయిల్ చేస్తావు అన్నట్టుగా తను స్టేట్మెంట్స్ పాస్ చేసింది. తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నాట్ కంట్రోలింగ్ అవర్ టీమ్, అసలు మేము టీంని మేము కంట్రోల్ చేసుకోలేమని చెప్పి తను కూడా చెప్పారు. అదంతా కూడా లైవ్లో చూశాను అసలు ఏం జరిగిందని కూడా. నెక్స్ట్ వచ్చి శ్రావణి వచ్చి నటరాజ్ మాస్టర్ అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ మీరంతా కలిసి ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడ నన్ను టార్గెట్ చేస్తున్నారా అనేసరికి ఇక్కడ ఫుల్ ఛాలెంజెస్ కూడా గొడవ వచ్చేసారు. మేమంతా నేను టార్గెట్ చేసేదానికి వీడియో కాల్ చేసుకొని ఇంతకుముందు అసలు ఒకరికొకరు మేము పరిచయం లేదు, మేము ముందే ప్లానెట్ చేసుకుంటా ఫస్ట్ వచ్చి నటరాజ్ మాస్టర్ నెక్స్ట్ ఇతరులు అని మేము టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారనమాట. నటరాజ్ మాస్టర్ ఇక్కడ చాలా ఓవర్గా ప్రవర్తించేస్తాడు ఈ నామినేషన్స్లో అంతా కూడా. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు శ్రావణి తన నటరాజ్ మాస్టర్కి డ్రామా కింగ్ అనే ఇచ్చిందనమాట. సో మీరు ఇంటర్వ్యూలో అలానే ప్రవర్తించారు అండ్ ఇప్పుడు నామినేషన్స్లో కూడా ప్రేక్షకులు చూస్తారు, అన్నీ తెలుసు వాళ్ళకి, మేము ఎలాంటి వాళ్ళము అన్నీ కూడా మాట్లాడారని చెప్పి శ్రావణి చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే సో ఆర్గ్యుమెంట్ అయితే చాలా జరిగినాయి. తర్వాత చైతన్య దగ్గరికి వెళ్ళి ఐఎమ్ నాట్, నేను బాడీ షేమింగ్ గురించి డిస్కషన్ తాకపోయింటే బాగున్నాను, నువ్వు బాడీ షేమింగ్ గురించి ఎందుకు మాట్లాడావు, నాకు ఇప్పుడు అర్థమైంది నీ మెంటాలిటీ అలాంటిదో అని నటరాజ్ మాస్టర్ కొంచెం నాకు మాటలు పడేశాడు, నాట్లు అనేసాడు అనమాట. తర్వాత ఆఫ్టర్ ఇదంతా జరిగిన తర్వాత శివ అండ్ నటరాజ్ మాస్టర్ కొంచెం సిట్టింగ్ మాట్లాడుకుంటుంటే సో శివ అన్నారు, నాకు తెలుసు నీ సఫర్ అయితేనే నేను నామినేట్ చేస్తాను, నన్ను సఫర్ అవ్వకపోతే నేను మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేస్తాను, మీరు ఒక మాట అన్నారు, నువ్వు కూడా నన్ను నామినేట్ చేసి ఉండొచ్చు అని అన్నారు అనమాట నటరాజ్ మాస్టర్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను శివ. సో ఇక్కడ నాకు రీజన్స్ ఉన్నాయి, సిలీ రీజన్స్కి నేను చేయను. ఇప్పుడు సరియు మిల్క్ అంటే వామిటింగ్ వస్తుంది, ఆ చిన్న రీజన్కి కూడా నేను సరైన నామినేట్ చేయలేను కదా అని చెప్పారనమాట. ఇంకా నటరాజ్ మాస్టర్ ఓవర్గా అనాలిసిస్ చేస్తారు ప్రతి ఒక్కరి గురించి. శివ ఇట్లనా, సో తను మీకు ఆల్రెడీ సీజన్ చూసారు కదా, నక్క జంగి ఇవన్నీ కూడా ఆయన ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, అందరూ ఆయన్నే మాట్లాడుకుంటున్నారు, ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు అని అనమాట. ఒక మనిషిని ఓవర్గా అనాలైజెస్ చేస్తారనమాట. అది నాకు అనిపించింది, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అజయ్ సార్ మాట్లాడుకున్నప్పుడు అజయ్ అన్నారనమాట నటరాజ్ మాస్టర్ గురించి, ఆయన చాలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు, అసలు ఆయనకి నాకు కమ్యూనికేషనే లేదు, అంటే ఒక వైబ్ క్రియేట్ అవ్వలేదు, మేమిద్దరం అసలు కిచెన్లోనే ఉన్నాం టీ పెట్టినప్పటి నుంచి, నేను చేసిన తక్కువ పని అయినా కూడా మేమిద్దరం కిచెన్లో ఇద్దరం ఉన్నాము, కానీ ఆయన నాతో ఏం మాట్లాడలేదు. ఆయన ఒక మాట అన్నారు, అంటే మాట్లాడడం కూడా కొంచెం తక్కువగా మాట్లాడారు, బచ్చగాళ్ళు ఆడితే ఆడండి మేము చూసుకుంటున్నాం మా టైం వచ్చినప్పుడు అన్నట్టుగా మాట్లాడారు అని అజయ్ ఫీల్ అయ్యాడు అనమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఛాలెంజెస్లో ఇద్దరిని వారియర్స్ అందరూ అంటే ఏకాభిప్రాయంతో ఒక ఇద్దరు పేర్లను సెలెక్ట్ చేయాలి, నామినేట్ చేయాలి అని చెప్పి వారియర్స్కి ఒక టాస్క్ అంటే నామినేషన్స్ ఇలా ఇచ్చారనమాట. సో వీళ్ళు తెగ డిస్కషన్స్ చేసేసారు, చాలా డిస్కషన్ చేశారు. నేను లైవ్లో చూస్తూ ఉన్నాను, ఒక లిటరలీ 2 hours ఇదే డిస్కషన్ రన్ అవుతూనే ఉంది. లైవ్ పెట్టినప్పుడు అంతా కూడా ఇదే డిస్కషన్ చేస్తున్నారు. సో ఓకే, వాళ్ళ డిస్కషన్ ప్రతిదీ ఇంకా ఏమంటారు మనకి చాలా తక్కువ చూపిస్తారండి, జరిగే చాలా ఉంది, అందులో చాలా వేస్ట్ ఉంది, చాలా పనికొచ్చేటివి కూడా ఉంటాయి. సో చాలా తక్కువ చూపించారు మనకి. వాళ్ళ డిస్కషన్స్లో ఏం జరిగిందంటే నేను లైవ్ చూసాను ప్లస్ ఇది చూసాను, రెండు కలిపి అనాలిసిస్ ఇస్తున్నాను. సో వాళ్ళు డిస్కషన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం, ఫైనల్గా ఎక్కువ వచ్చి శ్రీరాబాస్క మిత్ర ఈ పేర్లు బాగా వినపడ్డాయి. తర్వాత వాళ్ళు ఫైనల్ చేద్దాం అనుకున్నారు, బట్ తర్వాత తేజు అనేది అందరికీ ఒకే రీజన్స్ ఉండాలి, ఒకే రీజన్స్ కాదు అందరూ ఏకాభిప్రాయంతో ఇద్దరు పేర్లు చెప్తాము, ఆ ఇద్దరు పేర్లలో అందరికీ రీజన్స్ ఉండాలి, మనం లేదు అంటే మిత్రలాగా దొరికిపోతాము, అంటే మిత్రలాగా ప్రోట్రేట్ అవుతాము, రీజన్ ఏం లేకుండా ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పడం కాకుండా వీ హ్యావ్ ఏ కరెక్ట్ రీజన్ ఉండాలి అని తేజు చెప్పింది అనమాట. అంటే నామినేషన్ వియర్డ్గా ప్రవర్తించిన ఇద్దరు పేర్లని మనము చెప్పాలి అని చెప్పి వీళ్ళు ఫైనల్గా డిసైడ్ అవుతారు. ఒక్కొక్కరు ఇద్దరు పేర్లు చెప్పు, అందులో మెజారిటీ తీసుకొని మిత్ర అండ్ ఆర్జే చేతు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ లోపల మీన్ వైల్ ఛాలెంజెస్లో మనం ఏమి వాళ్ళని ఫోర్స్ చేయలేదు కదా, మనము అంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఉంటారు క్యాప్టెన్స్కి సంబంధించి
సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంటుంది. ఛాలెంజెస్ ఏమంటారంటే మనం ఏమో ఫోర్స్ చేయలేదు, మనం జస్ట్ అడిగాము, వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా ఇది మేము చేయమని కూడా వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు కదా, వీఆర్ నాట్ డన్ అంటే మనం ఏం తప్పు చేయలేదు సో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ చేతు అంటాడు నేనైతే ఒకసారి వాటర్ని బాగా ఫోర్స్ఫుల్గా అడిగించాను అంటే వాటర్ని ఒకటే నేను బాగా అడిగాను గట్టిగా అంటే అప్పుడు అంటే శివ అంటాడు మీ ఇంట్లో వాళ్ళు వాటర్ అడిగితే ఇవ్వరా మనకి, తగ్గితే తగ్గి వదిలేస్తారా, సో ఇది కూడా అంతే కదా అన్నట్టు వాళ్ళు చిల్ అవుతుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా 2 నేమ్స్ని అనౌన్స్ చేశారు, మిత్ర అండ్ అజయ్ చేతు. సో అజయ్ చేతుని చెప్పేటప్పుడు నటరాజ్ మాస్టర్ చెప్పాను అనమాట. ఇంకా తను స్టార్ట్ చేశాడు క్రైయింగ్. నేను సరదాగా నీతో ఒక వైబ్ని క్రియేట్ చేసుకుందామని నేను ఇలా సరదాగా చేస్తున్నాను, నీ బాడీ షేమింగ్ అయితే అస్సలు చేయలేదు, నువ్వు బాడీ షేమింగ్ అనే వర్డ్ని హైలైట్ చేసి నన్ను బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా తను స్టార్ట్ క్రైయింగ్ అనమాట. మీరు అందరు కలిసి ప్లాన్ చేసుకొని అదే మీరు అందరు కలిసి నన్ను ఇలా చేస్తారా, నేను మా పాపకు గుర్తింపు తెచ్చుకుందామని ఇక్కడికి వచ్చాను, నాకు అసలు అవసరమే లేదని మెడలో ఉండే బోర్డ్స్ అన్ని తీసేశారనమాట. సో తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాజు చేతు వస్తాడు. తను ఇంకా స్టార్ట్ క్రైమ్ ఏడడానికి స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాకౌట్ అయిపోతాడు, వెళ్ళిపోయి ఒక మూల కూర్చొని ఏడుస్తాడు. అందరూ మళ్ళీ కన్విన్సెస్ తీసుకొస్తారు. సో నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, నేను ఎవరికి షేర్ చేసుకోలేను, అంటే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు కదా అని వారియర్స్ అన్నప్పుడు నేను ఎవరికి ఇలాంటివి షేర్ చేసుకోలేను, ఫస్ట్ నుంచి నేను ప్రతిదీ సీక్రెట్గా పెట్టుకుంటాను, నా పర్సనల్గానే పెట్టుకుంటాను, నేను ఎవరికి షేర్ చేసుకోలేని. చేతు అలాంటి కాదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు నామినేషన్ లిస్ట్, అంటే నామినేషన్స్ ఉండేవాళ్ళు. ఇక చెప్తాను చూడండి నామినేషన్స్. నటరాజ్ మాస్టరు, అరియానా, సరియు, హమీదా, ముమైత్, చైతు, మిత్ర, ఈ 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారండి. సో నామినేషన్స్ ఎలా జరుగుతాయి, వాటి ఓటింగ్స్ ఎలా జరుగుతాయి అన్నీ కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. సో సీ ఆల్ గైస్, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఎప్పుడు థింగ్స్ సెలవు, బాయ్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.